కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఇయర్స్ అవుతుంది కదా మేడం. ఇప్పుడు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది మేడం? రేవంత్ అన్న చాలా బాగా చేస్తున్నాడు. 2.5 ఇయర్స్ వెరీ షార్ట్ పీరియడ్ అయినా పబ్లిక్కి తన సొంత ఫ్యామిలీ మెంబర్స్లా ఫీల్ అయ్యి వాళ్ళందరి ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఆయన సాల్వ్ చేయాలన్నది ఆయన ఉద్దేశంతో, ఒక విజన్తో ఆయన పబ్లిక్లోకి వెళ్తున్నాడు. అంతేవిధంగా పబ్లిక్ కూడా చాలా హ్యాపీ ఉన్నారు. ఏవో కొన్ని సోషల్ మీడియా ఫేక్ మీడియాస్ వల్ల అట్లా ప్రచారం అవుతుంది, కానీ ఆయన ఏది చేసినా చాలా బాగా చేస్తున్నారు. అంటే మనకు 6 గ్యారంటీలు ఇస్తా అన్నారు కదా, అది ఎంతవరకు అందుతుంది అందరికీ? ఎందుకు అందట్లేదమ్మా? ఇప్పుడు ఎంతోమంది, మీరు రేషన్ షాప్ పోండి, ఎంత పెద్ద లైన్ ఉంటుంది. సన్న బియ్యం ఇవ్వట్లేదా? ఆరోగ్యశ్రీ వాడుకోవట్లేదా? ప్రజలు ఉచిత బస్సు వాడట్లేదా? ఇవన్నీ ఎందుకు వాడట్లేదు? ప్రతి పథకము ఎవరికి అందాలనో వాళ్ళకి డెఫినెట్గా అందుతుంది తెలంగాణ ప్రభుత్వంలో. రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ గవర్నమెంట్ మన స్కూల్ గురించి ఆలోచించిందండి? మనకు కావాల్సింది మెయిన్ విద్య, వైద్యం. అది అందుతుందా లేదా? విద్యకి మన తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని పెద్ద పెట్టారు, ఎంతోమందికి ఉచిత విద్య అందుతుంది. ప్లస్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసిర్రు, అది ఎంతోమంది యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనకు తులం బంగారం కూడా ఇస్తా అన్నారు కదా మేడం. సో తులం బంగారం అయితే ఎవరికి అందట్లేదు కదా. ఇప్పుడు ఆయన వచ్చి జస్ట్ 2.5 ఇయర్సే అయింది. 2.5 ఇయర్స్లో కూడా ఆయన ఎన్నో చేస్తున్నారు. తులం బంగారం అంటారా? డెఫినెట్గా ఇస్తారు రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే కొన్ని పెద్ద చిక్కుముడి ఇప్పాలంటే చిన్న చిన్న చిక్కుముళ్ళు కూడా విప్పాల్సి వస్తుంది. మరి మొన్న కోవిడ్ వచ్చినప్పుడు అందరూ బంగారు కొనుక్కోవాల్సింది ఎందుకు? అన్నని లక్షలు పెట్టి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. మరి ఇప్పుడు ఆయన మనకు మెయిన్ కావాల్సింది హెల్త్, దానికి ఆరోగ్యశ్రీ కార్డు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. మరి డెఫినెట్గా ఇవన్నీ చేస్తా నెక్స్ట్ అది కూడా చేస్తారు, అది కూడా పబ్లిక్ అందుతుంది. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు పాత గవర్నమెంట్ మొత్తం దాన్ని ఖాళీ చేసిపోయింది. మరి ఇవన్నీ ఒక్కొక్కటి చిక్కుముడి విప్పుతా అది కూడా విప్పుతారు లాస్ట్కి. అదే రైతు బంధు కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు అంటున్నారు కదా. గత ప్రభుత్వంలో రైతు బంధు నిజంగా వాస్తవానికి చెప్పాలంటే అసలైన రైతుకు అందలేదు. అది ఓన్లీ బెంజ్లో పెద్ద పెద్ద ఫార్చునర్లు వచ్చి తీసుకుపోయారు రైతు బంధు. ఇప్పుడు ఏంటంటే ఫిల్టర్ చేసి ఎవరికి నిజంగా అవసరమో వాళ్ళకు ఖచ్చితంగా అందుతుంది. అందని వాళ్ళు ఎవరు లేరు. ఇది ఓన్లీ ఫేక్ ప్రచారం మాత్రమే. ప్రతి పథకము ఎవరికి అందాలో వాళ్ళకి డెఫినెట్గా అందుతుంది. అంటే కొంతమంది కూడా ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉంది కదా మేడం, ఫ్రీ బస్సు, దాని గురించి కూడా చాలామంది నెగిటివ్ మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అందేదేమో మనకి విద్య వైద్యం ఉంటే సరిపోతుంది, అలాంటిది ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు ఎవరికి ఉపయోగం? ఇప్పుడు నార్మల్గా అయితే ఓన్లీ మహిళలే వెళ్తున్నారు కదా, దాని గురించి ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అన్నమాట. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉమెన్ ఎంపవర్మెంట్. వాళ్ళు సొంత ఆడబిడ్డలు కూతురులాగా భావిస్తారు కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైనా అంత ముందైనా పావలా వడ్డీ దగ్గర నుంచి ఫస్ట్ చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ ఉచిత బస్సు కూడా మహిళలు బాగుండాలి. వాళ్ళు ఇప్పుడు కూతురు ఎన్నో ఉంటుంది, వీళ్ళు ఇక్కడ ఉంటారు, పోవాలంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకోవాలి. నెలకింత సేవ్ చేసుకోవాలి, 600 1200 పోనరాని ఖర్చు అవుతుంది. ఇది ఈజీగా ఎప్పుడు కావాల్సినప్పుడు వారంలో శని ఆదిపై వాళ్ళ పిల్లల దగ్గర వాళ్ళు చూసుకొని వస్తున్నారు. ఉచిత బస్సు అన్నది వేస్ట్ కాదు, ప్రతి ఒక్కరూ హ్యాపీగా యూజ్ చేసుకుంటున్నారు. మధ్యతరగతి కానీ ఎవరు కానీ యూజ్ చేసుకుంటున్నారు. ఆఫీస్ పోయే వాళ్ళు కూడా హ్యాపీగా ఆధార్ కార్డు చూపిస్తున్నారు, వాళ్ళు బస్సు ఎక్కుతున్నారు, వాళ్ళు రీచ్ అవుతున్నారు. అది కూడా వాళ్ళకి పెద్ద సేవే.